ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో సంక్రాంతి పండుగకు బొమ్మల కొలువు ఎందుకు ఏర్పాటు చేస్తారు, బొమ్మలను పేర్చడంలో నియమాలు, సూత్రాలు ఏమేమి ఉన్నాయి అనే విషయాల గురించి తెలుసుకుందాము. సంక్రాంతి ఆనందానికి, ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి ప్రతీక. అంటే మిక్కిలి, క్రాంతి అంటే ప్రగతి, పూర్వక మార్పు, సంక్రమణం అంటే చక్కగా క్రమించడం అంటే నడవడం అని భావము. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి. అలా నెలకొకసారి వచ్చే దానిని మాస సంక్రాంతిగా వ్యవహరిస్తారు. సర్వసాక్షి, సమస్త ప్రాణులకు జీవ ప్రధానుడు సూర్యభగవానుడు పుష్యమాసంలో మకర రాశిలో ప్రవేశించడమే మకర సంక్రాంతి. ఆనాడు సూర్యారాధనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. దక్షిణాయనానికి వీడ్కోలు పలుకుతూ ఉత్తరాయణానికి స్వాగతం పలుకుతారు. దక్షిణాయనం పితృదేవతలకు, ఉత్తరాయణం దేవతలకు ముఖ్యమని కనుక ఉత్తరాయణాన్ని పుణ్యకాలమని చెప్తారు. దక్షిణాయనంలో మరణించిన వారికి ఉత్తమ గతి ఉండదని భీష్ముడు కురుక్షేత్రంలో దక్షిణాయనంలోనే అపశయ్యపై ఒరిగిన ఇచ్ఛామరణం వరంతో ఉత్తరాయణానం వచ్చే వరకు ప్రాణం నిలుపుకొన్నది అందుకని చెప్తారు. ఈ పండుగకు సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ప్రతి సంక్రాంతికి కాలపురుషుడు సంక్రాంతి పురుషుడుగా సంక్రమణ పుణ్యకాలంలో భూలోకానికి దిగివచ్చి భూలోక వాసులందరినీ పరిపాలిస్తాడు. ప్రతి సంవత్సరం అతని వాహనము, అతని పరివారము మారిపోతూ ఉంటాయి. ఈ వివరాలన్నీ పంచాంగం చెప్తుంది. ఆ సంక్రాంతి పురుషునే శంకురమయ్య అంటారు. అతడే ఈ చరాచర జగత్తును నడిపిస్తూ ఉంటాడు. ఆయనను స్వాగతిస్తూ అతని గౌరవార్థం సంక్రాంతికి బొమ్మల కొలువు పెడతారు. మనమంతా కాలపురుషుని దృష్టిలో బొమ్మలమే. ఈ బొమ్మలను రక్షించే భారం నీదే సుమా అని శంకురమయ్యకు విన్నపం చేసేందుకు ఈ బొమ్మల కొలువు అని చెప్పుకుంటారు. ఈ విధంగా సంక్రాంతికి పెట్టే బొమ్మల కొలువులో ప్రధాన దైవం శంకురమయ్య. పసుపు వినాయకుని పూజించాక పసుపుతో పెద్ద ముద్ద చేసి బొట్టు పెట్టి శంకురమయ్యగా సంభావించి ఆహ్వానం పలికి పూజిస్తారు. ఆ తర్వాత తక్కిన బొమ్మలు పెడతారు. ముఖ్యంగా సంతాన భాగ్యం కోసము, పాడి పంటల కోసము, సుఖమయ కుటుంబ జీవనం కోసము ఈ బొమ్మల కొలువును పెడతారు. గృహాలలో, ఆలయాలలో బొమ్మల కొలువులు ఏర్పాటు చేస్తారు. గృహిణులు తమ వద్దనున్న బొమ్మలను అనుసరించి 3, 5, 7, 9 మెట్ల వరుసలలో బొమ్మల కొలువు పెట్టడం ఆచారం. కొలువు బొమ్మలను పేర్చడంలో కొన్ని నియమాలు, సూత్రాలు ఉన్నవి. భగవంతుడి దశావతారాల సూత్రం ప్రకారము ఈ సృష్టి పరిమాణ క్రమాన్ని, మానవుడి అభివృద్ధి క్రమాన్ని దృష్టిలో పెట్టుకొని కింద మెట్టు నుండి పై మెట్టు వరకు వివిధ వర్ణాల, వివిధ ప్రమాణాలలో బొమ్మలను అమరుస్తారు. మొదటి మెట్టు మీద చిన్న చిన్న ఇండ్లు, గుడులు, గోపురాలు, పొలాలు, చెట్లు, పూల తీగలు మొదలైన పచ్చని ప్రకృతితో నిండిన బొమ్మలు పేర్చాలి. రెండవ మెట్టు మీద చేపలు, తాబేలు, నత్త, పీత, శంకు వంటి జలాచరాల బొమ్మలు. 3, 4 మెట్ల పైన క్రిమి కీటకాలు, భ్రమరాలు. 5వ మెట్టు మీద 4 కాళ్ళ జంతువులు, పక్షుల బొమ్మలు అమర్చాలి. 6వ మెట్టు మీద బుద్ధిజీవులైన మానవ రూపాల బొమ్మలు. 7వ మెట్టు పైన మహనీయులు, మహర్షుల బొమ్మలతో నింపాలి. 8వ మెట్టు పైన అష్టదిక్పాలకులు, నవగ్రహ నాయకుల బొమ్మలు, పంచభూతాల బొమ్మలు తీర్చిదిద్దాలి. అన్నిటికంటే ఉన్నతమైన 9వ మెట్టు మీద మొదట వినాయకుని బొమ్మ పెట్టి తర్వాత బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లను, లక్ష్మీ, సరస్వతి, పార్వతీదేవుల బొమ్మలను చక్కగా అమర్చాలి. లక్ష్మీదేవికి, సరస్వతీదేవికి మధ్యన పరాశక్తి లేక దుర్గాదేవి బొమ్మ పెట్టాలి. ఈ విధంగా సాంప్రదాయబద్ధంగా బొమ్మల కొలువు పెట్టి
ఈ ముగ్గురమ్మలను భక్తితో కొలిచిన వారికి సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి.